ఒకానొకప్పుడు ఒక అడవిలో అన్ని జంతువులు చాలా సంతోషంగా జీవించేవి. ఆ అడవికి బఘీరా అనే పులి రాజుగా ఉండేది. ఒకరోజు ఏనుగు, కోతి, నక్క, జింక తమ రాజైన పులి వద్దకు వెళ్ళి, "బఘీరా రాజా, మన అడవిలో మనం ఎంత సంతోషంగా ఉన్నామో చూశారా?" అని అడిగాయి. అప్పుడు బఘీరా, "అవును, మనం చాలా సంతోషంగా ఉన్నాం" అని అన్నాడు. ఇంతలో ఒక తోడేలు అడవిలోకి వచ్చింది. "ఏయ్, మీరు ఎలా ఉన్నారు?" అని జంతువులను అడిగింది. అప్పుడు అడవిలోని జంతువులు, "మేమంతా బాగున్నాం" అని బదులిచ్చాయి. తోడేలు తను వేరే అడవి నుండి వచ్చానని చెప్పింది. దానికి కారణం, ఆ అడవిలో మంటలు చెలరేగడం వల్ల ఇల్లు వదిలి ఇక్కడకు వచ్చానని చెప్పింది. "నేను ఇక్కడ ఉండవచ్చా?" అని తోడేలు జంతువులను అడిగింది. జంతువులన్నీ ఒప్పుకోవడంతో తోడేలు వారి వద్దే ఉండిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఏనుగు, జింకలు సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటే వాటికి తోడేలు ఎదురైంది. "ఎలా ఉన్నావు తోడేలు?" అని అడిగాయి. తోడేలు, "నేను బాగున్నాను" అని బదులిచ్చింది. అవి మాట్లాడుకుంటుండగా జింక, "నేను ఇంటికి వెళ్ళాలి, నా పిల్లలు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నారు" అని చెప్పి వెళ్ళిపోయింది. జింక వెళ్ళిపోగానే ఏనుగు కూడా, "నేను కూడా వెళ్ళాలి" అని చెప్పి వెళ్ళిపోయింది. తోడేలు జింక దగ్గరగా నిలబడ్డాయి. జింక, "తోడేలు, నా ఇల్లు వచ్చేసింది, నేను వెళ్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది. తోడేలు, "అవునా, నువ్విక్కడే ఉంటావా?" అని ఆశ్చర్యంగా అడిగింది. మరుసటి రోజు అడవిలో అన్ని జంతువుల పిల్లలు కనిపించకుండా పోవడంతో చాలా గందరగోళం చెలరేగింది. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అప్పుడు అన్ని జంతువులకు తోడేలుపై అనుమానం వచ్చింది. కొన్ని ఆధారాలు లభిస్తే ఆ నిందితుడిని పట్టుకోవచ్చని అనుకున్నాయి. ఎలాగైనా దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. అన్ని జంతువులు కలిసి తమ రాజైన బఘీరా వద్దకు వెళ్ళాయి. తోడేలుపై తమ అనుమానాన్ని చెప్పాయి. అప్పుడు బఘీరా, "సాక్ష్యం లేకుండా మనం ఎవర్నీ నిందించకూడదు. నేను దానిని సాక్ష్యంతో పట్టుకుంటేనే శిక్షిస్తాను" అని అన్నాడు. బఘీరా మాట విన్న జంతువులు వెనుదిరిగాయి. ఆ రాత్రి అన్ని జంతువులు తమ పిల్లలను తోడేలు నుంచి కాపాడుకునేందుకు ఓ ప్లాన్ వేసుకున్నాయి. తమ పిల్లలను గుహలలో ఒంటరిగా వదిలి తోడేలుపై నిఘా ఉంచాయి. ఈ పనిని కాకికి అప్పగించాయి. తోడేలు బఘీరా దగ్గర సలహా తీసుకుందామని వెళ్తున్న జంతువులను చూసి, "నా గురించి వీళ్ళకి తెలిసిపోయిందేమో" అని అనుకుని జింక పిల్లలను తినేద్దామని వెళ్తుంది. జింక గుహ దగ్గరకు వెళ్ళి జింక పిల్లలను పట్టుకుంటుంది. ఇంతలో అన్ని జంతువులకు అక్కడికి చేరుకుంటాయి. అవి అన్నీ కలిసి తోడేలును రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దాన్ని కొట్టసాగాయి. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనం ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు. ఆ వ్యక్తి మనకు హాని కలిగించవచ్చు. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి మరిన్ని కథల కోసం Subscribe my channel Alanati Panchatantra.